లాస్ట్ టైం కోట్ ఒకటే స్టిచ్చింగ్ చేశాను. ఆ కోట్లో మిగిలిపోయింది ఈ క్లాత్ అయితే ఇచ్చారు. క్లాత్ మొత్తం ఈ విధంగా అయితే ఉంది. దీన్ని యూస్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు. వస్తే కుట్టండి ఆంటీ, లేదంటే లేదు అంది తనైతే. దీన్ని యూస్ చేసి ఎలా బ్లౌజ్ కుట్టాలి అన్నది ఈరోజు చూపిస్తాను. అయితే ఇది లైనింగ్ టోటల్గా 80 పాయింట్స్ అన్నారు, కానీ 78 పాయింట్సే ఉన్నాయి. లైనింగ్ అయితే ఇది బ్లౌజ్ పడుపు వరకు ఉంది. కింది పక్క ఖర్చు కోసం 15.75 బ్లౌజ్ పొడవు ఉంది. కరెక్ట్గా సరిపోయింది. పైన ఖర్చు కోసం 11 ఖర్చుతో సహా తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ వచ్చేదానికి నేనైతే 2.5కి మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేదానికి 3 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. నేను బ్లౌజ్ చంక మాత్రం ఎప్పుడు బ్లౌజ్లోంచే తీసుకుంటాను. కింద ఖర్చు కోసం వదిలేసి పైన ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అట్లాగే బ్లౌజ్ కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తాను. ఇక్కడ 2.5 పెట్టాను కదా, దానికి ఒక్క పావించి యాడ్ చేసుకోండి. బ్లౌజ్ డీప్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇది మీడియం డీపే కాబట్టి నేను పావించి అయితే యాడ్ చేస్తున్నాను. అదే హెవీగా డీప్ పెడితే 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. రౌండ్ అనేది స్కేల్ తోటి ఈ విధంగా తీసేస్తున్నాను. ఇది బ్యాక్ డీప్ వచ్చేసరికి ఖర్చుతో సహా 9.5 మాత్రమే ఉంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ 2.5 పెట్టాను, ఇక్కడ 2.75 పెట్టాను. ఇక్కడ చంక వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను చూడండి. స్కేల్తో తీస్తే రాలేదండి నాకు చంక. మళ్ళీ మనం లోతు అనేది కొంచెం తేడా తీసినా కానీ చాలా వరకు బ్లౌజ్ లూజుల్లో తేడాలు వస్తాయి. ఇక్కడ చూడండి కరెక్ట్గా 3 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పైకి తేలగొట్టారు, అంటే ఇక్కడ లోతు అన్నది వాళ్ళు తీయలేదు చంక. ఇక్కడ ఎంత ఉంది చంక డీపు? 7 ఉంది. 7 ఉన్నా కానీ మనకి చంక వచ్చేసరికి పైనుంచి చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ఇక్కడ వరకే ఉంది, కానీ మనకి ఇక్కడ వరకు ఉంది. అది ఎలా తీసుకోవాలి అంటే చంక ఎప్పుడైనా సరే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా చంక అన్నది వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా షోల్డర్ దగ్గర ఫింగర్ వేసేసి ఖర్చు కోసం వదిలేసేసుకొని మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ ఖర్చు కోసం మనం ఇక్కడ స్కేల్ యూస్ చేసామనుకోండి నాకు లోతు తెగుతుంది. ఇదిగోండి స్కేల్ యూస్ చేస్తే నాకు లోతు వచ్చింది, అంటే ఈ విధంగా స్కేల్ కనుక యూస్ చేశాను అనుకోండి ఈ రౌండ్ వస్తుంది. ఈ రౌండ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు లోతు ఎక్కువ తెగుతుంది. చూసారా ఈ విధంగా పట్టుకొని అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ కొంచెంలో మనకి చెస్ట్ అన్నది తగ్గుతుంది. ఇదిగోండి చెస్ట్ చూసారా ఎంత తగ్గిందో. ఈ విధంగా చెస్ట్ అన్నది తగ్గుతుంది. దానివల్ల కూడా మనకి ఆదులు అన్నవి తేడా వస్తుంటాయి. కాబట్టి చంక రౌండ్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బ్లౌజును 1కి 4 సార్లు చూసుకున్న తర్వాత మాత్రమే మనం కొలతలు అన్నవి డ్రాయింగ్ చేసుకోవాలండి. చంక అన్నది చాలా తక్కువ ఉంది. బ్లౌజ్ లెంత్ మీద చంక చాలా అంటే చాలా. చూడండి బ్లౌజ్ లెంత్ అసలు ఎంత ఉందో చంక ఎంత ఉందో చూడండి. చంక అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ తేడా అన్నది మనం గమనించుకొని బ్లౌజ్ని మనం సరి చేసుకొని మెజర్మెంట్కి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కానీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలగాలి. ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయాక హ్యాండ్స్ అయితే తీద్దాము. దీని మీద నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాను. నా హ్యాండ్ అన్నది 6 ఇంచెస్ ఉంది. నేను టోటల్గా 1.5 ఇంచ్ యాడ్ చేసి 7.5 అయితే మార్కింగ్ చేస్తున్నాను. పైన రంగుల ఖర్చు కోసం కింద 1 ఇంచ్ పట్టీ కోసం 7.5లో నుంచి 3.5 మైనస్ చేసి డౌన్లో 4 అయితే మార్కింగ్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంది. ఓపెన్స్ అన్నవి నా సైడ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్లో ఇందాక రౌండ్ తీయలేదు కదా, ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకొని మనకి ఇక్కడ ముక్క అన్నది సరిపోవడం లేదు కాబట్టి కంపల్సరీ ముక్కలు పడతాయి. 1 మీటర్ అయితేనే లైనింగ్ సరిపోతుంది. చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఎంత ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు అంటే చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో నేను అంతే ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ చూసారా, షోల్డర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ వరకు పట్టుకొని ఈ ఖర్చు వదిలేసి ఇక్కడికి ఉంది. ఫస్ట్ ఇక్కడికి మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడికి ఎంత ఉంది అప్పుడు 12 ఇంచెస్ ఉంది. మరీ 12 అంటే పైకి అనిపించింది నాకు, ఎందుకంటే షేప్ అన్నది ఇక్కడికి వస్తుంది కాబట్టి నేను అందుకని 13 ఇంచెస్ వరకు నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను. 13 ఇంచెస్ వరకు ఉంచుకొని మిగిలింది అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంతకు ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంతకు ఫోల్డ్ చేసాము అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత తగ్గుతుంది ఇటు సైడ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇట్లా ఎందుకు మార్కింగ్ వేసాను అంటే ఫస్ట్ అయితే షేప్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడికి ఉంది కదా మనకి షేప్ మార్కింగ్ అన్నది ఇక్కడికి ఉంది. ఇక్కడికి లైన్ గీద్దాము. ఇక్కడికి లైన్ గీసేసాక ఫ్రంట్ సైడ్ ఇక్కడ లోతు తీయాలి కదా, చంక లోతు కోసమని నేను మార్కింగ్ అయితే ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ చూసారా 2 ఇంచెస్ మాత్రమే ఉంది. ఇది 2 ఇంచెస్ ఉండాలి కాబట్టి ఇక్కడ వరకు మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనకి రావాలి. కాబట్టి ఈ లైన్ ఇక్కడ వరకు అంటే ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది పడుతుంది. ఇక్కడ వరకు తీస్తేనే మనకు సరిపోతుంది. చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఇప్పుడు మనకి ఇది లైన్, ఈ లైన్ నుంచి ఇక్కడ నుంచి షేప్ అన్నది ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా గీసుకొని ఇప్పుడు ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా వస్తుంది. మామూలుగా ఎప్పుడు అయితే ఇటు సైడ్కి వెళ్ళిపోతాం, మనం ఇక్కడ తగ్గించుకుంటాము. కానీ ఇది అలా కాదు, ఇటు సైడ్కి వెళ్ళిపోవాలి. అది ఎందుకు అంటే నేను కట్ చేసాక చూపిస్తాను చూడండి. మీకు క్లాత్ తగ్గేతలకు అర్థం కావట్లేదు.
బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. మనకి బ్యాక్ పార్ట్ మీద ఈ బ్లౌజ్ ఇలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ సరిపోవాలి కాబట్టి ఇక్కడ అందుకోసమని నేను ఇటుక తీసాను. అదే ఇది కూడా మనం కట్ చేసినట్లయితే ఇంత తగ్గుతుంది. ఇంత షేప్ పట్టి అంటే అసలు ఫిట్టింగ్ రాదు కాబట్టి ఇట్లా క్రాస్ తీసేసాను. ఇట్లా క్రాస్ తీసినప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ జస్ట్ మనం ఒక 3 ఇంచెస్ వరకు షేప్ పట్టి వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఈ ఫిట్టింగ్ వస్తుంది. ఇట్లా క్రాస్గా అన్నమాట. ఇట్లా క్రాస్గా. అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఎక్స్ట్రా ముక్క అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ వరకు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, మీకు అప్పుడు క్లారిటీగా అర్థం అవ్వచ్చు. నార్మల్గా టక్స్ల కోసం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటామో అదే విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాను. మనకి డిజైన్ అయితే ఇటు ఉంది. డిజైన్కి తగ్గట్టుగా ఫస్ట్ వేద్దాము. క్లాత్ సరిపోతుందేమో చూసుకుందాము. కొంచెం ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ అవ్వలేదు. ఈ విధంగా అయితే సరిపోయింది.